మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కింది. ఆయన సాధారణ పాస్పోర్టును 5 ఏళ్ల పాటు రెన్యువల్ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మొన్నటి వరకు సీఎం హోదాలో డిప్లొమాటిక్ పాస్పోర్టు ద్వారా విదేశాలకు వెళ్లిన జగన్కు అధికారం కోల్పోవడంతో పాస్పోర్టు కష్టాలు ఎదురయ్యాయి. జగన్ లండన్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధం కాగా సిబిఐ కోర్టు కూడా ఆయనకు అనుమతి ఇచ్చింది. అయితే జగన్ డిప్లొమాటిక్ పాస్పోర్టును సంబంధిత అధికారులు రద్దు చేయడంతో ఆయన సాధారణ పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సిబిఐ కోర్టు జగన్కు 5 ఏళ్ల జనరల్ పాస్పోర్టు ఇవ్వాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై జగన్ విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆ న్యాయస్థానం ఏడాది కాలానికే పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ తనకు 5 సంవత్సరాలకు పాస్పోర్టు ఇవ్వాలంటూ జగన్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను వాయిదా వేసిన హైకోర్టు బుధవారం విచారించి తీర్పు ఇచ్చింది. జగన్ పాస్పోర్టును 5 ఏళ్ల పాటు రెన్యువల్ చేయాలని ఆదేశించింది. వాస్తవానికి వైఎస్ జగన్ ఈ నెల 3వ తేదీన సతీ సమేతంగా లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకు సిబిఐ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. లండన్లో చదువుతోన్న కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం 25వ తేదీ వరకు అక్కడే ఉండాలని భావించారు. ఇన్నాళ్లు డిప్లొమాటిక్ పాస్పోర్టుతో వీసా లేకుండానే విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన ఇప్పుడు సామాన్యుడిలా సాధారణ పాస్పోర్టుతో వెళ్లాల్సి వచ్చింది. అందుకోసమే పాస్పోర్టు కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఏడాదికి మాత్రమే ఇవ్వాలని విజయవాడ కోర్టు ఆదేశించగా తనకు 5 ఏళ్ల పాటు ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుతో జగన్ పాస్పోర్టు కష్టాలకు చెక్ పడింది.